ఈరోజు జీమాడుగుల మండలం చుట్టుమెట్ట కేజీ మాడుగుల గ్రామంలో 35 సర్వే నెంబర్లో 1960 సంవత్సరంలో దాదాపు 14 కుటుంబాలు ఆ రోజున అక్కడ వలస వెళ్ళి కూలి పనుల నిమిత్తం అక్కడ వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే సంబంధిత స్థానిక ముఠాదారీ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థ కానీ వాళ్ళకి అక్కడ నివాసాలకి స్థలం కేటాయించడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఆనాటి నుండి 1960 నుండి కూడా ఈరోజు దాకా కూడా 2025 దాకా దాదాపు 60 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి భూమిలో నేటి వరకు కూడా వాళ్ళే పొజిషన్లో ఉన్నారు, సాగులో ఉండడం జరిగింది. వాళ్ళు ఆ భూమిని అనుభవిస్తూ ఉన్నారు. అయితే 35 సర్వే నెంబర్లో కొంత భాగంలో గతంలో గడ్డి ఇల్లులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా ఆ గడ్డి ఇల్లులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లులు వచ్చిన తర్వాత దాన్ని పార్ట్ 2గా అక్కడ 2 విభాగాలుగా ఏర్పడినాయి. అందులో 35-1, 35-2. 35-2లో 2 ఎకరాల 44 సెంట్లు ఉంది. అలానే 35-1లో కొంత భూమి ఉంటే ఆ భూమిలో వీళ్ళందరికీ కూడా అక్కడ పెంకుటిల్లులకి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేసి పెంకుటిల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించి వాళ్ళే ఇల్లులు కట్టించడానికి సహకారం చేసింది. అనంతరం ఏదైతే మిగిలిన భూమి ఉందో 2.44 సెంట్లు ఏవైతుందో 35-2లో ఆ భూముల్లో వీళ్ళు ఎవరైతే సాగులో ఉండి ఇల్లు నిర్మించుకున్నారో అదే భూమిలో వాళ్ళు పసుపు దొడ్లు వేసుకొని తమ వ్యవసాయాన్ని కొనసాగించుకుంటూ నేటి వరకు సాగుతూ ఉంది. వీళ్ళు ఆ భూమిని అనుభవిస్తూ ఉన్నారు. అయితే 2016లో మచ్చిరాస వెంకటరాజు గారు యొక్క ఫ్యామిలీ ఏవైతే ఉందో వాళ్ళకి 1B అడంగలు మాది అని చెప్పి చూపిస్తూ ఉంది. దాంట్లో వాళ్ళు రావడం జరిగింది 2016లో. అప్పుడు పీసా కమిటీ తీర్మానం కూడా చేసి ఇది గ్రామస్తులది అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా తహసీల్దార్ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూమి వీళ్ళదే ఆ భూమి అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే దానికి ఎండార్స్మెంట్ ఆ రోజుల్లో ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు నేటి వరకు కూడా 2016లో జరిగినప్పటికీ కూడా ఈరోజు 2025లో ఉన్నప్పటికీ కూడా దాదాపు 65 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిలో సాగులో ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గం చెందిన ప్రజా కులస్తులు ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా సాగులో ఉన్నారు. అయితే అపోజిషన్లో ఉన్న వ్యక్తి కూడా స్థానిక గిరిజనులే కానీ కాకపోతే ఏదైతే 65 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు కావాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. తద్వారా న్యాయ విచారణ జరిపించాలి. అది జిరాయితీ భూమిలోకి ఎట్లా వెళ్ళింది, అలానే 1B అడంగిల్లోకి ఎప్పుడు వెళ్ళింది అనేది ఎంక్వైరీ పెట్టమని జరిగింది కలెక్టర్ గారిని. వెంటనే దీని మీద స్పందించి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. ఆ భూమి మీద హక్కు కల్పించేదానికి అవకాశం రావాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా సివిల్ కోర్టుకు కూడా పోయి ఖచ్చితంగా ఆ భూమి ఎవరైతే సాగులో ఉండారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారములు. మేము 1960 సంవత్సరం నుండి చుట్టుమెట్ట అనేటువంటి గ్రామము జీమాడుగుల మండలము అల్లూరు సీతారామరాజు జిల్లాలో మా తాత ముత్తాతల నుంచి మేము అక్కడ నివాసం ఏర్పాటు చేసి 1979 సంవత్సరంలో గడ్డి గుడిసెలు కట్టుకోవడానికి ప్రభుత్వం వారు కొంచెం డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఒక 12 గడ్డి గుడిసెలు కట్టడం అయింది. తర్వాత మా ప్రజలు మా కుటుంబాలు పెరగటం వలన బిట్టు 1 బిట్టు 2గా దానికి కేటాయించి రెండు బిట్లలో కూడా మాకు గ్రామంగా ఏర్పాటు చేసి నేడు మేము అక్కడ నివాసముగా అప్పటి నుంచి 1960 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా అక్కడే మేము నివాసం ఏర్పాటు చేస్తున్నాం. నేను అక్కడే పుట్టాను, ఆ ఊరిలోనే పుట్టాను, చుట్టుమెట్లోనే పుట్టాను. నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు వస్తుంది. మరి ఇటీవల కాలంలో 8/8/2025 అనగా మొన్న శుక్రవారమున రామరాజు వారి యొక్క కుటుంబ సభ్యులతో వాళ్ళు 2 కార్లు 5 బైకులతో మా మీద వచ్చి పని బలవంతంగా ఆపివేయడం జరిగింది. మీరు పని చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మమ్మల్ని చాలా భయభ్రాంతులు చేయడంతో మేము భయపడిపోయి అధికారి మరి కలెక్టర్ వారికి మేము అప్రోచ్ అవ్వడం జరిగిందండి. కావున మరి మేము వారు ఆపివేసినటువంటి యొక్క పనులు మరలా పునరావృతం చేసి మరలా కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రెండవ అడుగు ఏంటంటే పోలీస్ ఫోర్స్ కూడా మా మీద కొంచెం మాకు ప్రొటెక్షన్గా ఉండి రక్షణ కల్పిస్తారని
మరి అధికారులకు మేము తెలియజేస్తున్నాం. ఆగిపోయే ఇల్లు పనులు త్వరలో మరలా కట్టడానికి అవకాశం కల్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం.